నమస్కారం అండి. పల్నాడు జిల్లా ఆరోగ్య సంఘం వారికి నమస్కరించి అందరికీ నమస్కారం చేస్తున్నాను. మా బాబు పెరుమాల పవన్ కుమార్ గుజరాత్ ఫారెన్ యూనివర్సిటీలో థర్డ్ ఇయర్ బీటెక్ చదువుతున్నాడు. మేము కాలేజీ ఫీజు కట్టకపోవడం వల్ల మాకు ఇబ్బందిగా ఉండడం వల్ల మేము మా సంఘం వైఎస్ఆర్ సోదరుని అడిగితే పలానా సుబ్బు గారి పేరు చెప్పారు. సుబ్బు గారిని కలవమని, సుబ్బు గారు ఆర్థిక సాయం చేస్తారని చెప్పారు. సుబ్బు గారిని కలవడం జరిగింది. కలిసినాక వారు మాకు 60 రూపాయలు సహాయం చేశారు. ఈరోజు వారితో పాటు మా ఆర్య వయసు కుటుంబ సోదరులందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అందరికీ నమస్కారము. పల్నాడు జిల్లాకి నమస్కారము. నా పేరు సునీత. మా అబ్బాయి బీటెక్ చదువుతున్నాడు, 3వ సంవత్సరం. గుజరాత్ ఫాలర్ యూనివర్సిటీలో చదువుతున్నాడు. అబ్బాయి ఫీజు కోసమని వేరే వాళ్ళని అడిగితే సుబ్బు గారి పేరు పలానా సుబ్బు గారి పేరు చెప్పారు. ఆర్య వైఎస్ఆర్స్ ఆ సార్ దగ్గరికి వస్తే చెప్పాను అన్ని విషయాలు చెప్తే సార్ హెల్ప్ చేస్తూ ఉన్నారు. అందుకని అందరితో కలిపి సహాయం చేశారు. అందరూ 60,000 అమౌంట్ సుబ్బు సార్ కంప్లీట్ చేయండి. ధన్యవాదాలు. మాకు అందరూ సహాయం చేసినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెప్తున్నాను. జై వాసవి. ఆర్యవైశ్య సోదరులందరికీ పల్నాడు జిల్లా ఆర్యవైశ్య సంఘం తరఫున నమస్కారాలు తెలియజేస్తూ నిన్న ఒక మెసేజ్ పెట్టడం జరిగింది. ఆర్యవైశ్య బిడ్డ చదువుకి ఆర్థిక సహాయం కావాలని. దానిలో భాగంగా ఈరోజు వాళ్ళ దంపతులు ఇద్దరు కూడా వచ్చి ఉన్నారు. పెరుమాళ్ళ కోటేశ్వరరావు తన భార్య, వీళ్ళ బాబుకే గుజరాత్లోని పాల్ యూనివర్సిటీలో బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతూ ఉన్నాడు. వాళ్ళు వ్యాపారంలో లాస్ రావడంతో 1 సంవత్సరం నుంచి తను ఖాళీగా ఉండటం, అలానే ఈ సోదరి టైలరింగ్ చేస్తూ ఉంది ఇంట్లోనే. వీళ్ళ బిడ్డ చదువు నిమిత్తమే నిన్న మెసేజ్ పెట్టడం జరిగింది. దానిలో భాగంగా ఆర్యవైశ్య సోదరులందరూ కూడా వారి వారి సహాయ సహకారాలు అందించారు. ముఖ్యంగా పల్నాడు జిల్లాలోని అందరూ ఆర్యవైశ్య సోదరులందరూ కూడా నిన్న వారికి తోచిన సహాయాన్ని వాళ్ళు అందించడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు వీళ్ళని పల్నాడు జిల్లా ఆర్యవైశ్య సంఘం కమిటీ ఆధ్వర్యంలో నిన్న వచ్చినటువంటి అమౌంట్ని ఈరోజు వీళ్ళ చేతికి అందించాము. దీనిలో 60,000 రూపాయలు వీళ్ళకి ఈరోజు ఇవ్వడం జరిగింది. వాళ్ళ బాబు చదువుకి థర్డ్ ఇయర్కి ఈ అమౌంట్ ఇస్తే సరిపోద్దని చెప్పి తెలియజేశారు. దానిలో భాగంగా ఈరోజు వీళ్ళకి అమౌంట్ ఇచ్చాం. ముఖ్యంగా మనం పెట్టే ప్రతి మెసేజ్కి స్పందించి నర్సరావుపేటలోని ముఖ్యంగా ప్రతి ఒక్క ఆర్యవైశ్య సోదరుడు మంచిగా సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు. ఈ మధ్య 1 కోటి రూపాయలు పైన చేయడం జరిగింది. అలానే ఈ గడిచినటువంటి ఈ 6 నెలల్లో దాదాపుగా ఈ దీంతో కలిపి 8 లక్షల రూపాయల పైన ఇప్పటిదాకా కూడా మనం సహాయ సహకారాలు అందించాం. దీంట్లో ప్రతి ఒక్క చదువుకునే బిడ్డకి ముఖ్యంగా ప్రతి ఒక్కరికి కూడా మన ద్వారా వాళ్ళకి వెళ్తుంది. అయితే కొద్ది గొప్ప ఇవ్వటం కాదు, సంవత్సరానికి సరిపడా వాళ్ళ సంవత్సరానికి ఎంతైతే అవుతుందో దాన్ని మొత్తాన్ని కూడా మనం అందించడం జరుగుతుంది. వాళ్ళు దీని పరంగా వాళ్ళు మనకు తెలియజేసింది, ఆ బాబు చదువుపై ఉద్యోగం వస్తే ఖచ్చితంగా ఇంకా ఎవరన్నా వాళ్ళలాంటి బిడ్డలు ఎవరన్నా చదువు కావాల్సి వస్తే వారికి కూడా వీరికి తోచినంత సాయాన్ని అందిస్తామని చెప్పి మనకు మాట ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు వీళ్ళకి అందించాం. వీళ్ళ తరపున అలానే పల్నాడు జిల్లా ఆర్యవైశ్య సంఘం తరపున నిన్న ఈ కార్యక్రమాన్ని సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాము.